ఫస్ట్ వచ్చేసరికి హ్యాష్ ట్యాగ్ ఇంక్లూడ్ ఒక డెఫినేషన్ వచ్చేసరికి ఇట్ ఈస్ ఏ ప్రీ ప్రాసెసర్ అనమాట. సో ఇప్పుడు మనకి stdio.hలో ఉన్న ఫైల్స్ని యాక్సెస్ చేయడానికి హ్యాష్ ట్యాగ్ ఇంక్లూడ్ అయితే యూస్ చేస్తాం. అసలు stdio.hలో ఏమేమి ఫైల్స్ ఉంటాయంటే లైక్ scanf అండ్ printf. సో స్టాండర్డ్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ అనమాట. సో ఇది వచ్చేసరికి మనకి stdio.h యొక్క డెఫినేషన్ అనమాట. సో స్టాండర్డ్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ అనమాట. సో వీటిని యాక్సెస్ చేయడానికి మనం హ్యాష్ ట్యాగ్ ఇంక్లూడ్ అనేది యూస్ చేస్తాం అనమాట. సో దాన్ని బట్టి మనం హ్యాష్ ట్యాగ్ ఇంక్లూడ్ stdio.h అయితే రాస్తాము. సో క్లారిటీగా చెప్పాను అనుకున్నా. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి వాయిడ్ మెయిన్ ఎందుకు చేస్తామంటే మనం ఎలాంటి ఒక రిటర్న్ టైప్ని రిటర్న్ చేయట్లేదు, అంటే ఒక వాల్యూని మనం రిటర్న్ చేయకపోతే వాయిడ్ మెయిన్ అయితే యూస్ చేస్తామన్నమాట. సో ఇన్ కేస్ మీరు ఏమైనా వాల్యూని రిటర్న్ చేస్తున్నారంటే అప్పుడు మీరు రిటర్న్ 0 అయితే రాయాలి. సో ఇక్కడ మీరు క్లారిటీగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం ఇంట్ మెయిన్ అని రాసినప్పుడు మాత్రమే అప్పుడు మీరు ఒక ఇంటీజర్ వాల్యూని రిటర్న్ చేస్తున్నారు కాబట్టి అప్పుడు మనం రిటర్న్ అయితే రాయాల్సింది అయితే ఉంటుంది. సో వాయిడ్ మెయిన్ వచ్చినప్పుడు మాత్రమైతే రాయము. సో ఇన్ కేస్ మీరు కానీ ఇంట్ మెయిన్ కానీ యూస్ చేసినప్పుడు మాత్రమైతే మనం రిటర్న్ 0 అయితే రాయాలి. ఎందుకంటే మీరు అక్కడ ఇంటీజర్ వాల్యూని రిటర్న్ చేస్తున్నారు అనమాట. సో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకున్నా. వీడియో కానీ నచ్చినట్లయితే ఫాలో అయిపోండి. సో మీకు ఒక మంచి కంటెంట్ అయితే వస్తుంది. బేసిక్స్ గురించి సి ప్రోగ్రామ్ సంబంధించి ఫుల్ లెంత్ వీడియో అయితే చేసా. కింద ఉండే వీడియోని ఎప్పుడే క్లిక్ చేసి చూడండి. సో ఇన్ కేస్ మీరు షార్ట్స్ ద్వారానే నేర్చుకుందామంటే మాత్రం ఫాలో అయిపోండి. మీకు కన్ఫర్మ్గా వర్త్ అయితే ఉంటుంది. మీకు మొత్తం క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తా.